with you. That is nothing but who's that point here? It's a for fresher అండి. ఎవరండి? ఫ్రెషర్కి గుర్తుపెట్టుకోండి. అంటే మీరు థింగ్స్ హియర్. సో మరి మనం అదేంటంటే పాయింట్ నంబర్ వన్ అదేంటంటే స్టెప్ 1 కోర్ జావా. ఏముందండి ఇక్కడ? స్టెప్ 1 మనకి. ఇప్పుడు నేను ఇక క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అంటే ఏంది దాని గురించి డిస్కస్ చేయడం కన్నా మీకు అర్థమయ్యే విధంగా చెప్పినట్లయితే దట్ వుడ్ బి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటండి, ఇట్స్ ఏ సిస్టమ్ సి ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటాం. హియర్ వీ హ్యావ్ 3 different types of systems. Right. సో ఇప్పుడు క్లారిటీ వచ్చిందా మీకు? ఇఫ్ వి డిజైన్ ఎనీ అప్లికేషన్ వితౌట్ యూజింగ్ ద రైట్ నౌ దిస్ ఈస్ వాట్ మై సిస్టమ్. కంప్లీట్గా జావా కోడింగ్ అండి. అలాంటిది మీ జావా అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు, నిజమే. సో వాట్ డస్ ఇట్ మీన్ హియర్? టైట్ కోడెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. పాయింట్ టు పాయింట్ మీరు నోట్స్ అది ఖచ్చితంగా తీసుకోండి. ఓకేనా? నెక్స్ట్ క్లాస్తో మీట్ అవుతాం. థ్యాంక్ యూ ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.